కొన్నింటికి వెల కట్టలేం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాని ఒక్కసారి మన చుట్టూ చూస్తే మన పుట్టుక దగ్గర్నుంచి పెళ్ళి, చివరికి మన మరణం వరకు జీవితంలో ప్రతి ముఖ్యమైన ఘట్టానికి ఇప్పుడు ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. అన్నీ ఒక ప్రోడక్ట్లా మారిపోతున్నాయి. అసలు ఈ వాణిజ్యీకరణ అంటే అన్నీ అమ్మకానికి పెట్టడమనేది మన అనుభవాల్ని ఎంతలా మార్చేస్తోందో సరే ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. ఈ మధ్య ఒక విశ్లేషకుడు ఒక మాట అన్నారు, ఇది మధ్యతరగతి కాదు, ఇది ఈఎంఐ తరగతి అని. అంటే ఏంటి? మన జీవితం ఇప్పుడు సంపాదించడం, ఖర్చు పెట్టడమనే ఒక సైకిల్లో చిక్కుకుపోయింది. జీతం అకౌంట్లో పడటమే ఆలస్యం, అది వచ్చిన దారినే అప్పులకి వెళ్ళిపోతోంది. ఇది కేవలం మన దగ్గరే జరుగుతున్న విషయం కాదు, ప్రపంచమంతటా ఇదే కొత్త రియాలిటీగా మారిపోయింది. అవును, ఈఎంఐ క్లాస్, ఈ కొత్త సామాజిక వర్గంలోకి మనం కూడా వస్తామేమో. దీని గురించి ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి వాళ్ళ ఆర్థిక గుర్తింపు ఎంత సంపాదిస్తున్నారు అన్న దానిమీద కాదు, అసలు ఎన్ని ఈఎంఐలు కడుతున్నారన్న దానిమీదే ఆధారపడింది. అసలు ఈ ఈఎంఐ క్లాస్ అంటే ఏంటి? అంటే వాళ్ల లైఫ్ స్టైల్, ఆర్థిక స్థిరత్వం అన్నీ కూడా అప్పులు, వాటిని తీర్చటానికి కట్టే నెలవారీ ఈఎంఐల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనలో చాలామందికి కనెక్ట్ అవుతోంది కదా. జీతం అకౌంట్లో పడిన మరుక్షణమే ఇల్లు, కారు, పిల్లల చదువులు, పర్సనల్ లోన్లు ఇలా అన్ని ఈఎంఐలకు వెళ్ళిపోతోంది. అంటే మన డబ్బు మన చేతికి రాకముందే ఖర్చయిపోతోందన్నమాట. అయితే అప్పులన్నీ చెడ్డవే అని చెప్పలేము. చదువు కోసం, ఆరోగ్యం కోసం, ఇంటి కోసం చేసే అప్పుల్ని మంచి అప్పులు అని అంటారు. ఇవి మన ఎదుగుదలకు అవసరం. కాని ఇక్కడే ఒక చిక్కుంది. సమాజంలో స్టేటస్ కోసం, విలాసాల కోసం చేసే చెడ్డ అప్పులుంటే చూసారా, వాటి వడ్డీ రేట్లు 12% కంటే ఎక్కువుంటాయి. ఇవి మనల్ని అప్పుల ఊబిలోకి లాగేస్తాయి. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు ఈ మంచి అప్పు కూడా మన విజయాన్ని నలుగురికి ప్రదర్శించాలనే ఒత్తిడిలో పడి ఒక బంధనంగా మారిపోతుంది. సరే, జీవితంలో ప్రతి మైలురాయిని ఇలా డబ్బుతో, అప్పులతో కొనుక్కోవాలనే ఈ ఒత్తిడి, ఈ ఆందోళన, ఇది కేవలం ఈ తరం సమస్యేనా? దీనికేమైనా చరిత్ర ఉందా అని ఆలోచిస్తే ఆశ్చర్యంగా దాదాపు ఇలాంటి పరిస్థితే 19వ శతాబ్దంలో కూడా ఉండేది. నమ్మలేకపోతున్నారా? సరే, పదండి మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేసి 19వ శతాబ్దపు విక్టోరియన్ ఇంగ్లాండ్కి వెళ్దాం. అక్కడ ఏం జరిగిందంటే మరణం ఒక పెద్ద వ్యాపార అవకాశంగా మారింది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. చివరికి మనిషి దుఃఖం కూడా ఒక అమ్ముడయ్యే సరుకుగా మారిపోయింది. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే నగరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి, కాని శుభ్రత, ఆరోగ్యం లాంటివి లేవు. దానివల్ల రోగాలు విపరీతంగా వ్యాపించేవి. మరణమనేది ఒక సర్వసాధారణమైన విషయం. ఇక్కడ ఈ నంబర్లు చూస్తే మనకు అర్థమవుతుంది. 1838 నుంచి 1900 మధ్య మరణాల సంఖ్య ఎంతలా పెరిగిందో. ఈ భయం, ఈ ఆందోళన, ఇదే ఒక కొత్త మార్కెట్కు పునాది వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు రంగంలోకి దిగారు. ప్రజల భయాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నారు. పబ్లిక్ హెల్త్ సమస్యని ఒక లాభదాయకమైన బిజినెస్గా మార్చేశారు. ఎలాగంటే ప్యారిస్లోని అందమైన శ్మశాన వాటికలను చూసి అలాంటివే లాభాల కోసం గార్డెన్ శ్మశాన వాటికలు కట్టడం మొదలుపెట్టారు. ఇవి కేవలం శవాల్ని పూడ్చే చోట్లు కాదండోయ్, డబ్బున్న వాళ్ళని ఆకర్షించే లగ్జరీ ప్రదేశాలన్నమాట. దుఃఖం ఎలా ఒక బిజినెస్ అయిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. మనమిప్పుడు చూస్తున్నది హారోడ్స్ లాంటి ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ క్యాటలాగ్. ఇందులో బట్టలు, ఫర్నిచర్తో పాటు సమాధి రాళ్లను కూడా అమ్ముతున్నారు. ఆలోచించండి, ప్రతి సమాధి రాయికి ఒక మోడల్ నెంబర్, ఒక ధర, అచ్చం మనం ఇప్పుడు ఆన్లైన్లో వస్తువులు కొన్నట్టే. ఆ రోజుల్లో అంత్యక్రియలు అంటే కేవలం వ్యక్తిగత దుఃఖాన్ని పంచుకోవడం కాదు, అదొక పబ్లిక్ పర్ఫార్మెన్స్. సమాజంలో తమ హోదాను, పలుకుబడిని ప్రదర్శించుకునే ఒక వేదిక. అంత్యక్రియలు ఎంత గ్రాండ్గా చేస్తే చనిపోయిన వారిమీద అంత ప్రేమ ఉన్నట్టు లెక్క. ఈ ప్రదర్శన కోసమే రకరకాల వస్తువులు, సేవలు మార్కెట్లోకొచ్చాయి. సరే, ఇప్పుడు ఆ విక్టోరియన్ కాలం నాటి జనానికి ఈనాటి మనకీ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. దుఃఖాన్ని ప్రదర్శించడం, విజయాన్ని ప్రదర్శించడం, రెండింటి వెనుక ఉన్నది ఒకటే. అదే ప్రదర్శన కోసం ఖర్చు పెట్టడం. ఈ రెండింటి మధ్య ఆశ్చర్యపరిచే పోలికలున్నాయి. ఆ రోజుల్లో వర్గభేదాలు ఎలా ఉండేవో చూడండి. ఒక నిరాడంబరమైన అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కేవలం 3 పౌండ్లు. అదే ఒక వైభవంగా చేసే అంత్యక్రియలకు ఏకంగా 53 పౌండ్లు. అంటే దాదాపు 17 రెట్లు ఎక్కువ. దీని అర్థమేంటి? దుఃఖంలాంటి ఒక లోతైన మానవ అనుభవాన్ని కూడా డబ్బుతో కొలిచారు. సోషల్ స్టేటస్ని బట్టి అమ్మారు. అసలింతలా ఖర్చు పెట్టడం వెనుక ఉన్న అసలైన కారణం ఒక్కటే, అదే ప్రదర్శనవాదం. సరైన వస్తువులు కొని
వాటి ద్వారా తమ దుఃఖం ఎంత గొప్పదో నలుదురికి చూపించడం. ఎందుకంటే సమాజం చిన్నచూపు చూస్తుందేమో, చూశావా సరిగ్గా కూడా చెయ్యలేదు అంటుందేమో అనే భయం. ఆ భయంతోనే ఈ ప్రదర్శన అవసరమని వాళ్లు బలంగా నమ్మేవారు. సో ఇప్పుడు కనెక్షన్ అర్థమవుతోంది కదా. జీవితంలోని పెద్ద పెద్ద ఆందోళనలను ఎదుర్కోవడానికి వస్తువులను ఒక సాధనంగా వాడుకోవడమనేది కొత్తేమీ కాదు. అప్పుడు విక్టోరియన్లు తమ దుఃఖాన్ని వస్తువుల ద్వారా ప్రదర్శించారు. ఇప్పుడు ఆధునిక ఈఎంఐ తరగతి వాళ్లు తమ విజయాన్ని అప్పులతో కొన్న వస్తువులతో ప్రదర్శిస్తున్నారు. యుగాలు మారాయి, కాని ప్రవర్తన మాత్రం అదే. మరి జీవితాన్ని ఇలా ప్రతీదీ కొనే, అమ్మే వస్తువుల జాబితాగా మార్చేయడం వల్ల మనుషుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? కేవలం డబ్బు పోతుందా, ఇంకా ఏమైనా నష్టపోతున్నామా? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన తాత్విక సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. తత్వవేత్త కార్ల్ మార్క్స్ దీని గురించి లోతుగా విశ్లేషించారు. ఆయన వాడిన పదం పరాయీకరణ లేదా జర్మన్లో ఎన్ఫ్రెమ్డంగ్. అంటే ఏంటంటే, ఈ పెట్టుబడిదారీ సమాజంలో మనిషి నెమ్మదిగా అన్నింటికీ దూరమవుతాడు. తను చేసే పనికి, తను తయారు చేసే వస్తువులకు, తన అసలైన స్వభావానికి, చివరికి తోటి మనుషులక్కూడా పరాయివాడిగా మారిపోతాడు. ఈ పరాయీకరణను మార్క్స్ 4 దశలుగా వివరించారు. 1. మనం తయారు చేసే వస్తువు మీద మనకే హక్కు ఉండదు. 2. మనం చేసే పని మన సృజనాత్మకతకు నిదర్శనంగా ఉండదు, కేవలం ఒక బలవంతపు చర్యగా ఉంటుంది. 3. దీనివల్ల మన అసలైన మానవ స్వభావానికే మనం దూరమైపోతాం. ఇక 4వది అత్యంత ముఖ్యమైనది. అందరితో కలిసి పని చేయాల్సింది పోయి ఒకరితో ఒకరం పోటీ పడతాం. దీనివల్ల తోటి మనుషుల నుండి కూడా విడిపోతాం. సరే, మనం ఇప్పుడుదాకా ఆధునిక ఈఎంఐ క్లాస్ గురించి చూశాం. విక్టోరియన్ కాలం నాటి ఉదాహరణ చూశాం. దానికి వెనుకున్న తాత్విక సిద్ధాంతాన్ని కూడా చూశాం. వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు మనం చెల్లిస్తున్న మానవ మూల్యమేంటి? అది కేవలం డబ్బుకు సంబంధించిన విషయమా? కాదు, అంతకంటే చాలా ఎక్కువ. కార్ల్ మార్క్స్ చెప్పిన ఒక మాట ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఈ పరాయీకరణ అనేది అందరి మీద ప్రభావం చూపుతుంది, ఆస్తిపరుల మీద, శ్రామికుల మీద కూడా. కాని ఇద్దరి అనుభవం వేరు. ఆస్తి ఉన్నవాడికి అందులో ఒక సౌకర్యం కనిపిస్తుంది, కాని శ్రామిక వర్గానికి మాత్రం తాము నాశనమైపోతున్నట్టు, తమను తాము కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. సో మనం చూసిన ఉదాహరణలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. విక్టోరియన్ కాలంలో దుఃఖాన్ని ఫీల్ అవ్వడం కన్నా దాన్ని కొనడం ద్వారానే చూపించారు. ఈ రోజుల్లో విజయాన్ని సంతృప్తితో కాకుండా అప్పుచేసి ఆస్తులు కొనే సామర్థ్యంతో కొలుస్తున్నారు. ఈ 2 సందర్భాల్లో, అలాగే పరాయీకరణకు గురైన కార్మికుడు విషయంలో కూడా, మానవ అనుభవమనేది దాని అసలైన అర్థాన్ని కోల్పోయి కేవలం బతకడానికి ఒక సాధనంగా మారిపోయింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే: ప్రేమ, దుఃఖం, విజయం ఇలా మన అత్యంత లోతైన అనుభవాలకు ఎప్పుడైతే మనం ఒక ధార కడతామో, అప్పుడవి మనం జీవించే అనుభవాలుగా కాకుండా మనం కొని వాడేసే వస్తువులుగా మారిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాలు, మనం చేసే పని, చివరికి మన మరణాలు కూడా అన్నీ కొని అమ్మగలిగినప్పుడు ఇక ఈ ప్రపంచంలో కొనలేనిది, అమ్మలేనిది అని ఏమైనా మిగిలుంటుందా?